శ్రీమాత్రే నమః. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపురదేవి సుందరిగా అలంకరించబడ్డారు. ఆ దేవి అలంకారం వెనుక కథను తెలుసుకుందాం. బాలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అని అర్థం. అంటే ఈశ్వరుని భార్య గౌరీదేవి అని అర్థం. భక్తుల మనసు, బుద్ధి, అహంకారం అన్నీ దేవి ఆధీనంలో ఉంటాయి. ఆ తల్లి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించి ఉంటుంది. ఆ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి. నిత్య సంతోషంతో తల్లి ఆశీర్వదిస్తుంది. ఆ దేవి ఆవిర్భావం గురించి మనకు పురాణాల్లో మరియు లలితా శాస్త్రంలో కూడా ఉంది. ఒకసారి బాండాసురుడు అనే రాక్షసుడు తన పుత్రులతో కలిసి దేవతలను, మానవులను హింసిస్తాడు. 3 లోకాల్లో విధ్వంసం సృష్టిస్తాడు. అప్పుడు దేవతలు భయంతో పరిష్కారం కోసం విష్ణువు వద్దకు వెళ్తారు. అప్పుడు విష్ణువు అంటారు, బాండాసురుణ్ణి జయించగలిగేది ఒక మహాశక్తి మాత్రమే. ఆ మహాశక్తి అవతరించకపోతే ఆ రాక్షసుడికి మరణం లేదు అని చెప్తాడు. ఆ సమయంలో పరాశక్తి తన కనుమూనల మధ్య భాగం నుండి ఒక శిశు రూపాన్ని సృష్టిస్తుంది. ఆమెనే బాలా త్రిపుర సుందరి దేవి. ఆ దేవి తన దివ్య శక్తితో ఆ రాక్షసుని మరియు అతని సైన్యాన్ని సంహరిస్తుంది. అందువల్ల దేవిని బాలా త్రిపుర సుందరి అని పిలుస్తారు. తల్లిని ఆరాధించే వారికి శాంతి సుఖాలు కలుగుతాయి.